కొన్ని రాష్ట్రాల్లో అయితే గవర్నర్ల వ్యవస్థ, మన దేశంలో ఏదైతే గవర్నర్ వ్యవస్థ ఉందో, గవర్నర్‌ను రావద్దు, గో బ్యాక్ గవర్నర్ అని నినాదాలు చేసే ఈ ఈ ఈ దుష్ట సంస్కృతి ఏంటి అసలు? ఇటీవల ఈ నాగాలాండ్కు బీజేపీ వాళ్ళు ఒక గవర్నర్ పంపించారు. ఆ! ఈయన మాకొద్దు, మీరు బీజేపీ వాళ్ళు మాకు గవర్నర్ పంపించారు, మాకొద్దు, మాకు ప్యానెల్ పంపండి, గవర్నర్ లిస్ట్ ఒకటి పంపండి, ఆ లిస్టులో మాకు కావాల్సిన వాళ్ళని మేము సెలెక్ట్ చేసుకుంటాం అనే రకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు. కేరళలో ఒక జిల్లాకు కలెక్టర్ను పంపిస్తే ఈ జిల్లా కలెక్టర్ మాకు వద్దని వెనక్కి పంపించేశారు. మతపరమైన కారణాలేనా? కేరళలో ఒక ప్రాంతంలో అక్కడ భూమిని ఎవరైనా అమ్మాలంటే ముస్లింలకే అమ్మాలి, కొనాలంటే ముస్లిమే కొనాలి, వేరే మతస్థులు అమ్మినా కొన్నా నేరమే. ఆ విధమైనటువంటి సంప్రదాయం అక్కడ నడుస్తాం. ఏం చెప్తాం నేను? ఇవన్నీ ఈ తరం పిల్లలకు, ఈ తరాలకు తెలియదు. బట్టి చదువుకోవడం, ఇంజనీరింగ్లో మెడిసిన్ పాస్ కావడం, ప్యాకేజీలు మాట్లాడుకోవడం, ఇతర దేశాలకు వలసపోవడం, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుక్కోవడమే. ఈ దేశం ఏమైపోయినా ఎవరికి పట్టదు. ఇక వీళ్ళే వలస వెళ్ళిపోతున్నారు మిగతా దేశాలకి, ఇంకా వాళ్ళేం పట్టించుకుంటారు. అట్లాగే ఆదివాసీలది ఒక సమస్య. అసలు ఆదివాసులు ఏ మతం అనుకోవాలి? వాళ్ళ దగ్గరికి క్రైస్తవ మిషన్లు ఎందుకు వెళ్తున్నాయి? వాళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? చాలా దారుణంగా ఈ ఆదివాసులను అయితే వాళ్ళు ప్రకృతిని పూజించుకునేవాళ్ళు. సో అలాంటి వీళ్ళని ఈ బలవంతంగా ఈ మత మార్పిడి చేసే ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఎవరి కనుసరణలో జరుగుతుంది? మామూలుగా ఈ ఆదివాసీలు ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి ఆరాధకులు. వాళ్ళు హిందూ మతం బయట ఎప్పుడు నివసించలేదు, హిందూ మతంలోనే ఉన్నారు. హిందూ మతంలో ఒక భాగం. అచ్చా, ఓకే. వాళ్ళ ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పద్ధతులు అన్నీ కూడా హిందూ మతంలోనే నడుస్తాయి. అయితే వాళ్ళు గిరి ప్రాంతాల్లో, వన ప్రాంతాల్లో నివసిస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఈ చదువు, సంధ్య అవసరాలు, ఈ సౌకర్యాలు తక్కువ. సో వాళ్ళను ఈజీగా ఈ ఆశ చూపించి మత మార్పిళ్ళు చేసి వాళ్ళ మతాలను మార్చుకొని వీళ్ళ మతంలో చేర్చుకునేటువంటి భాగంగా మిషనరీస్ అంతా అక్కడే ఎక్కువ కాపు కాస్తాయి. ఆదివాసులకు హిందువులకు అసలుకు సంబంధం లేదు అని హిందువుల నుంచి ఆదివాసులను దూరం చేసే ప్రయత్నం కూడా కుట్రకోణం. ఇది ఎక్కువ జరుగుతుంది. ఆదివాసులు కూడా గమనించాలా, ఈ ప్రభుత్వాలు ఆదివాసుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, రోడ్లు వేయాలా. ఎంతసేపు ఏదో ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రయత్నం తప్ప వీళ్ళకు మారుమూల ప్రాంతాలకు ఇది చేయాలి, వాళ్ళకు చదువులు చెప్పించాలి, వాళ్ళకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలంటే ఆలోచన తక్కువ. పట్టణాల మీద ఒత్తిడి తగ్గుద్దే వాళ్ళు కనుక అక్కడ ఉంటే హ్యాపీగా వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అట్లాగే విన్నాను, కన్యాకుమారిలో క్రైస్తవులకు హిందువులకు మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. కన్యాకుమారి నిజానికి మనకు చాలా హిందువులకు చాలా గొప్ప ప్రాంతం. అది కన్యాకుమారిని మనం చాలా మంచిగా చూసుకుంటాం. వివేకానంద మెమోరియల్ రాక్ ఉంది. మీరు ఆ మెమోరియల్ రాక్ నుంచి చూస్తే కన్యాకుమారి అమ్మవారి యొక్క ముక్కు పుడక యొక్క కిరణం కనిపిస్తుంది. కిరణం కనిపిస్తుంది. ఈ క్రైస్తవులు ఆ ప్రాంతానికి పోయి మెల్లిగా మత మార్పిళ్ళు, మత ప్రచారాలు చేసుకుంటూ చివరికి ఆ కన్యాకుమారిని పేరును మార్చి కన్యమేరీగా పేరు మార్చాలని ప్రయత్నాలు చేసి గొడవలకు దిగి గందరగోళం అయిపోయి వ్యవహారం జరిగింది. కన్యమేరీ అనే పేరుగా మార్చాలా కన్యాకుమారిని, కన్యాకుమారి కాదు కన్యమేరీ మార్చండి అని చెప్పేసి గొడవ. ప్రతిదానికి ఏదో ఒకటి బరగడం, అశాంతికి గురి చేయడం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురావడం, వీళ్లకు రాజకీయ నాయకులు, పార్టీలు ఒత్తాసు పలకడం, ఇట్లా జరుగుతూ ఉంది. ఇవన్నీ మత సామరస్యాన్ని దెబ్బతీయవా? సామరస్యం ఎక్కడుందండి నాకు అర్థం కాదు. ఇప్పుడు క్రైస్తవులకు 157 దేశాలు ఉన్నాయి. అవును. ఆ దేశాల్లో మీరు మతాన్ని ఇంకా బాగా విస్తృతం చేసుకోండి, కొన్ని వందల చర్చిలు అక్కడ కట్టుకోండి. ఎందుకు ఈ దేశాల్లోకి వస్తున్నారు అందరూ? అవును కదా. 50 దేశాలు ముస్లింలకు ఉన్నాయి.
మీరు పెద్ద పెద్ద ఇవి మసీదులు దర్గాలు అక్కడ కట్టుకోండి, 50 దేశాల్లో కట్టుకోండి. ఆ 50 దేశాల్లో ఇంకా మీరు మతాంతీకరణ చేసుకోండి, పూర్తిగా ఇస్లామిక్ దేశాలకు ప్రకటించుకోండి, ఇంకా ఏమేమో చేసుకోండి. ఎందుకు ఈ దేశంలో దిగబడుతున్నారు మీరంతా? బౌద్ధులకు 7 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఒకే ఒక దేశం ఉండే, ఏది నేపాల్, దాన్ని కూడా సర్వనాశనం చేశారు. అవునా? అవుట్. భారతదేశం హిందువులది కాదండి. 1976 ఎమర్జెన్సీ టైంలో 75 ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి కమ్యూనిస్టుల సహకారం కోసం కమ్యూనిస్టులు చెప్పినటువంటి విధంగా ఈ దేశాన్ని సెక్యులర్ అని మార్చి రాజ్యాంగాన్ని సవరించారు. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఈ దేశం హిందువులది కాదు, హిందూ దేశం కాదు, భారతదేశం. హిందువులకు దేశమే లేదండి. ఈ రోజంతా హిందువులను కూడా, ఈ కొన్ని కోట్ల మంది హిందువులను కూడా పూర్తిగా మతాంతీకరణ చేసుకొని అటు సగం మందిని ఇస్లాంలోకి, ఇటు సగం మందిని క్రైస్తవులకి తీసుకోవాలని ప్రయత్నం. వీళ్లకు ఈ రాజకీయ పార్టీలు అండ, రాజ్యాంగ రక్షణ, ఇట్లాంటి లోపల ఇలాంటి దౌర్భాగ్యం నడుస్తుంటే కొన్ని పాశ్చాత్య దేశాలు ఏకంగా ద్రవిడ ప్రాంతాన్ని పూర్తిగా క్రైస్తవంలోకి మార్చాలని పెద్ద కుట్ర జరుగుతుంది. ఉత్తర భారతదేశాన్ని ఇస్లామిక్ అంతకు చేర్చాలని ఒక కుట్ర భాగం జరుగుతుంది. తెలుసా మన భారతీయులకి, మన హిందువులకి అందరికీ తెలుసు. కానీ హిందువులు శాంతి కాముకులని ఒక పేరు కింద, ఉత్త పేరే, వాడి దగ్గరికి వచ్చేంత వరకు వాడే మాట్లాడు. అతి మంచితనం పనికిరాదు కదా. ఎంత దౌర్భాగ్యం ఇది నిజంగా. కనీసం నీ హక్కును నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఇక అంతేకాదు, ఇంకా అసలు తలుచుకుంటే చాలా బాధాకరమైన అంశాలు. మన న్యాయమూర్తులు కూడా చూస్తుంటాం మనం. వాళ్ళు తరచూ తిరుపతి లాంటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు, వాళ్ళు మత విశ్వాసాల ప్రకారం నడుచుకుంటారు. తీరా కోర్టుకి వెళ్ళాక మళ్ళీ మన మతానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తుంటారు. వీటిని ఎట్లా చూడాలి అసలు? వాళ్ళు ఏంటంటే మేము దేవతల తర్వాత దేవతలం అనే ఫీలింగ్ వాళ్ళు. అతనిచ్చిన తీర్పు ఒక మతాన్ని ఏ విధంగా గాయపరుస్తుంది అనేటువంటి విషయం ఆలోచించారు అసలు. ఇప్పుడు మొన్న మన శబరిమలై కేసు తీసుకున్నాం. ఒక ముస్లిం మతానికి చెందినటువంటి యంగ్ లాయిడ్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టుకొని దాని తరఫున కేసు వేశాడు. ఇది శబరిమలై ఆలయంలోకి ఆడవాళ్లను ప్రవేశం లేకుండా చేస్తున్నారు, ఆడవాళ్ళకు కూడా ప్రవేశం కల్పించమని దాన్ని అడ్మిషన్ తీసుకున్నారు. అరే, కేసు అడ్మిషనే తీసుకోకుండా కొట్టేయాల్సినటువంటి విషయం అది. ఎందుకంటే మత విశ్వాసాల్లో నీకెందుకు? మత విశ్వాసం ఒకటే కాదండి, ఇక్కడ ఒక విషయాన్ని పరిశీలించాలి. ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, శబరిమలై తప్ప భారతదేశంలో ఉన్నటువంటి అయ్యప్ప ఆలయాలకు ఏమైనా ఆడవాళ్ళను నిషేధం ఉందా? ప్రవేశం నిషేధించారా? లేదు కదా. ఆ ఒక్క చోటని ఎందుకు నిషేధిస్తున్నారు? ఏదో చారిత్రక కారణం. నిషేధం కూడా కాదు, 10వ సంవత్సరం వయసు వచ్చినప్పటి నుంచి 50వ సంవత్సరం వయసు వచ్చినప్పటి వరకు మధ్యలో ఉన్నటువంటి వయసు స్త్రీలు మాత్రం ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశం లేదు. స్త్రీ సహజమైనటువంటి కొన్ని ఇవి ఉంటాయి, ఇబ్బందులు, ఋతుక్రమమైన. కాబట్టి ఆయన అయ్యప్ప బ్రహ్మచారి కాబట్టి ఆయనకు ఈ సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచో పాటిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని మీరు ఆలోచించరా? పోనీ దేశమంతా ఆగిన అయ్యప్ప ఆలయాలకి ప్రవేశం నిషేధం ఉంటే అలా అన్న ఒక లెక్క, ఒక్క ఆలయంలోకి నిషేధం చేస్తే అక్కడ కూడా ఎత్తేసిన అడ్మిషన్ ఇచ్చావే, సరే అడ్మిషన్ తీసుకున్నావు నువ్వు, బాగానే ఉంది. పిటిషనర్ ఎవరు? హిందువా? కాదుగా. అయ్యప్ప భక్తుడా? అది కూడా నువ్వు తీసుకోవా? మరి నీకు ఆ మతానికి సంబంధం ఏదైనా నువ్వు ఎందుకు వేసావు పిటిషన్ అని దాని పిటిషన్ కొట్టేయాల్సిన అవసరం వీళ్ళకి లేదా? ఏందండి ఇది, కుట్ర కదా? మరి చాలా దారుణం. మరొక దారుణం ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం, సిద్ధారామయ్య ప్రభుత్వం రేపు మైసూరు దసరా ఉత్సవాలను కర్టన్ రైజింగ్, దసరా ఉత్సవాల మహోత్సవాల ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను ఇన్వైట్ చేస్తున్నారు. భగవంతుడా! బూకర్ ప్రైజ్ అవార్డు విన్నర్. అయితే ఏంటి, ఒక హిందువుల పండగ ప్రారంభోత్సవానికి ఒక ముస్లింను నువ్వు కావాల్సి పిలిపిస్తున్నావు అంటే ఇది కుట్ర కాదు? అంటే మత సామరస్యం అని అనుకోవడానికి లేదా? కుట్రే అండి, మత సామరస్యం. అదేం సామరస్యం నాకు అర్థం కాదు.
ఎవడు కొద్ది వాడిది జీవించారు. ఇప్పుడు ఎంత ఎందుకు అంటే ఎక్కడో ఏదో ఏలు పెట్టి గెలకడం ఏదో ఉంటాయి. ఓకే. ప్రపంచ అయ్యప్ప సంగమం ఒకటి రేపు జరగబోతుంది. దానికి ముఖ్య అతిథి ఎవరు తెలుసా? స్టాలిన్. ఓకే. స్టాలిన్ నాస్తికుడు. ప్రపంచ అయ్యప్ప సంగమానికి మొట్టమొదటి ప్రపంచ అయ్యప్ప సంఘం జరుగుతోంది. దానికి స్టాలిన్ పిలిచడం ఏందండి? ఒక నాస్తికుడు, బ్రాహ్మణ ద్వేషి, ఒకవైపు ఏమో క్రైస్తవులను ముస్లింలను ఎంకరేజ్ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే నాకు అర్థం కాదు. ఇంకొక చిన్న విషయం, రేపు సెప్టెంబర్ 13, 14 తేదీల్లో తబ్లిక్ జమాత్ అని తిరుపతిలో చేయబోతున్నారు. భగవంతుడా, తిరుపతి మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారో తెలుసా మీకు? ఇది ఈ తబ్లిక్ జమాత్ గురించి ప్రపంచానికి ఎప్పుడు తెలిసిందంటే కరోనా సమయంలో 2020లో ఢిల్లీలో ఈ సంస్థ ఒక పెద్ద ఇది చేస్తే కొన్ని వేల మంది పోయారు. వాళ్ళ వల్లనే ఈ యొక్క కరోనా అంతా వ్యాపించింది అని చెప్పేసి అంతవరకు తబ్లిక్ జమాత్ గురించి ఎవరికి తెలియదు. ఈ తబ్లిక్ జమాత్ అనేటువంటిది 1930లో హర్యానాలో ఇస్మాయిల్ అనేటువంటి వాడు పెట్టాడు. తబ్లిక్ అంటే మత ప్రచారం, జమాత్ అంటే సమూహం, మత ప్రచారకుల సమూహం. రేపు తిరుపతిలో 13, 14వ తేదీన 10,000 మందితో తబ్లిక్ జమాత్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎవరు అనుమతిచ్చారో ఇంతవరకు తెలియడం లేదు. బాగుండే ప్రాబ్లం ఏమవుతుంది? అసలుకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రదేశాన్ని అన్ని మత ప్రచారాలకు నిషేధం చేసి ఆర్డినెన్స్ జారీ చేసింది ప్రభుత్వం. ఒక జీవో ఇష్యూ చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేశారు అది. అవును. అలాంటి ప్రదేశంలో ఎందుకు పెడతారు నాకు అర్థం కాదు. ఇంకో ఉదాహరణ ఏంటంటే తిరుపతిలో స్వర్ణముఖి నదీ తీరాన తొండవాడ అనే గ్రామం ఉంది. అక్కడ అంతర్జాతీయ అరబిక్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. బాబు గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతున్నాయి? చూడండి ఎంత హాస్యాస్పదంగా ఉంది, నాకు అర్థం కాదు. అంటే ఎక్కడ ప్రదేశం లేదండి వాళ్ళకి జరుపుకోవడం కదా. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయం ఉంది. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ అరబిక్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం అవసరం అండి? పోనీ మక్కాలో ఏమైనా వేద పాఠశాల పెట్టిస్తారా మీరేమన్నా? చెప్పండి.